నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది రోజుల్లో తెలుగు ప్రజలందరూ కూడా సాంప్రదాయబద్ధంగా జరపడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకి అన్ని రాష్ట్రాల నుండి తెలుగు ప్రజలు, అన్ని దేశాల నుండి తెలుగు ప్రజలు ఎక్కడైతే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా స్వగ్రామాలకు, సొంత గ్రామాలకు ఈ 3 రోజులు రావడం, కుటుంబ సభ్యులతో గ్రామంలో పూర్వీకులు ఎప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరితో ఆ 3-4 రోజులు చాలా ఆనందంగా గడపడం అనేది తెలుగు ప్రజలకి సంవత్సరానికి ఒకసారి ఈ సంక్రాంతి పండుగకి ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. మరి ఇదే సమయంలో మరి ప్రయాణికులు అనేక దేశాల నుంచి అంటే విమానాల్లో వస్తారు. సరే, వాళ్ళ రేట్లు వేరు, వాళ్ళ టికెట్ల ధరలు వేరుగుంటాయి. కానీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల పరిస్థితే ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. మరి ఇదే అదునుగా భావించారు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగు ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఏపీకి రావడం ఆనవాయితీ సంక్రాంతికి. ఒక దశలో హైదరాబాద్ సిటీ కూడా ఖాళీగా నిర్మానుషంగా కనబడే పరిస్థితి కనిపిస్తుంది ఈ 3 రోజులు సంక్రాంతి సమయంలో. మరి ఇవాళ ఏపీలోకి, వారి వారి జిల్లాల్లోకి, వారి వారి గ్రామాల్లోకి ప్రజలందరూ రావాలంటే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ బస్సులు అయితే విచ్చలవిడిగా రెక్కలు వచ్చేసాయి. ధరలు అదుపు చేసేవాళ్ళు లేరు. ధరలు అదుపు చేయవలసిన రవాణా శాఖ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసే పరిస్థితి లేదు. మరి ఇష్టం వచ్చిన రేట్లు. ఇవాళ హైదరాబాద్ నుండి విజయవాడకా, లేకపోతే గుంటూరుకా, లేదంటే కాకినాడకా, రాజమండ్రికా, బాపట్లకా, లేదంటే ఏలూరుకా, తణుక, తాడేపల్లిగూడెం, లేదంటే అనకాపల్లి, ఇవన్నీ హైదరాబాద్ బేస్డ్గా ప్రైవేట్ బస్సులు రావాలంటే 1800 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ఆపరేటర్స్. మరి ప్రైవేట్ ఆపరేటర్స్కి కళ్ళు వేసేవాళ్ళు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? మరి సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సంక్రాంతి పండగకి తెలుగు ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని చెప్పి స్వగ్రామాలకు వస్తుంటే ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఇష్టానుసారంగా ధరలు పెంచి వాళ్ళకి నచ్చిన విధంగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే ప్రభుత్వంలో ఈ ధరలను నియంత్రించవలసిన రవాణా శాఖ ఎందుకు మౌనంగా ఉంటుంది? మరి ప్రయాణికులు చాలామంది అవస్థలు పడే పరిస్థితి. మరి హైదరాబాద్ లాంటి సిటీల్లో, లేదంటే బెంగళూరు లాంటి సిటీల్లో, చెన్నై లాంటి సిటీల్లో చిన్న జాబుల నుండి పెద్ద జాబుల వరకు చాలా మంది అక్కడ స్థిరపడి సంవత్సరానికి ఒకసారి వారి యొక్క జిల్లాలకి వస్తుంటారు. మరి వీళ్ళందరూ కూడా మరి హైదరాబాద్ నుంచి బస్సులో రావాలన్న వాళ్ళు చాలా మంది వేల సంఖ్యలో ఉంటారు. బెంగళూరు నుంచి రావాల్సిన ఉంటారు, చెన్నై నుంచి రావాల్సిన ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా రేట్లు, ప్రైవేట్ బస్సులు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇవాళ ఒక టికెట్, ఒక నలుగురు కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలంటే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఒక రేటు, రేపు రావాలంటే ఈ నైట్ బుక్ చేసుకోవాలంటే డబల్ రేటు. ఈ విధంగా ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సందు దొరికిందే దోసుకుందాం అనే సంధాన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తుంది. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరి రవాణా శాఖ, ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క అడ్డగోలు టికెట్ ధరలను నియంత్రించాలి. సామాన్యుడి దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ఆర్టీసీ కానీ లేకపోతే ప్రైవేట్ బస్సులో ఎక్కువగా ప్రయాణం చేస్తారు. వాళ్ళకి ఉపశమనం కలిగించాలి. టికెట్ల ధరల్లో తగ్గింపు కలిగించి ప్రయాణికులకి మెరుగైన ప్రయాణాలు కల్పించడమే కాకుండా ధరలు తగ్గించి వారికి కాస్త ఊరట కలిగించే విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా దోపిడీకి గురి చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలి. ప్రైవేట్ ఆపరేటర్స్తో రవాణా శాఖ అధికారుల యొక్క కుమ్మక్కు వ్యవహారాలని పక్కన పెట్టాలి. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయాలి. ప్రైవేట్ ఆపరేటర్లో ప్రైవేట్ బస్సులు కండిషన్స్ ఎలా ఉన్నాయి? మరి ఈ పండుగల టైంలో మరి కండిషన్ బస్సెస్ కంటే అన్కండిషన్ బస్సులు సరిగా ఉన్నాయా లేదా, టైర్లు సరిగా ఉన్నాయా లేదా, లోపల ఉన్న పరికరాలు సరిగా ఉన్నాయా లేవనేది ఈ టైంలో వ్యాపారాన్నే దృష్టి పెట్టుకుని ప్రైవేట్ ఆపరేటర్స్ వారికి కావాల్సినట్టుగా లక్షల రూపాయలు ప్రజల నుండి దండుకోవడానికి
పాత ప్రైవేట్ బస్సులను కూడా తీసుకొచ్చి రోడ్డు ఎక్కించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రైవేట్ బస్సులు ఎక్కడన్నా పాత బస్సులు తీసుకొచ్చి మీరు రోడ్డు ఎక్కిస్తే మధ్యలో ఆగిపోవచ్చు, లేదా ఏదైనా జరగరాని ప్రమాదం జరగవచ్చు. రవాణా శాఖ అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏ స్పందిస్తుంది? ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ వెళ్ళి పరామర్శించడం, పలకరించడం, జరిగిన సంఘటన జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్పడం కంటే ముందుగానే ప్రైవేట్ ఆపరేటర్స్ పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు కాకుండా రవాణా శాఖ కళ్ళు తెరిచి ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ యొక్క దోపిడీని అరికట్టబోతే ప్రజలు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుగా స్పందించాలి, రవాణా శాఖ మంత్రి స్పందించాలి, రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించాలి, ఆయా జిల్లాల డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా వెంటనే స్పందించాలి. ఎక్కడైతే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళందరిపై తనిఖీలు చేయాలి. బస్సులు కండిషన్లు ఉన్నాయా లేవా, టికెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు చార్ట్లు తెప్పించుకుని రవాణా శాఖ అధికారులు అధిక ధరలు నియంత్రించాలి. అడ్డగోలు ధరలని నియంత్రించకపోతే ప్రజలు పండుగ సమయంలో నానా అవస్థలు పడవలసిన పరిస్థితి వస్తుంది. 1000 రూపాయల టికెట్ని 2000 చేసి 2000 రూపాయల టికెట్ని 2500, 2800 రకరకాల రేట్లు, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటూ పోతే ప్రయాణికులు ఏ విధంగా భరిస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అదేవిధంగా ఆర్టీసీ కూడా బాదుడే కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కూడా కండిషన్ బస్సులు కొన్ని ఉన్నాయి, కండిషన్ లేని బస్సులు కొన్ని ఉన్నాయి. రేట్లు హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు ఏలూరు, ఏలూరు టు రాజమండ్రి అంటే సుమారుగా 700 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. మరి వీళ్ళ దాన్ని 800, 900 రూపాయలు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది. ఆర్టీసీ కూడా నియంత్రించవలసిన అవసరం ఉంది ధరలను. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సంక్రాంతి పండుగ సమయంలో ప్రజలందరికీ ప్రయాణాలు, మంచి ప్రయాణాలు అంటే సుఖవంతమైన ప్రయాణాలు జరగడానికి, ప్రయాణికులపైన అధిక భారం లేకుండా టిక్కెట్ల ధరలు నియంత్రించి ప్రైవేటు ఆర్టీసీ బస్సులో కూడా ప్రజలు సురక్షితంగా వారి వారి గ్రామాలకు వచ్చేలా ప్రభుత్వం ఇప్పటి నుండే సన్నద్ధం కాకపోతే ముందు చాలా ఒత్తిడి ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు రేపు సెకండ్ సాటర్డే, సండే పండుగలన్నీ వరుసగా ఉన్నాయి, సెలవులు వచ్చాయి. కాబట్టి మరి ముందుగానే తెలుగు ప్రజలందరూ కూడా వారి వారి గ్రామాలకు రావాల్సిన అవసరం ఉంది, రావడానికి కూడా సన్నద్ధం అవుతున్నారు. మరి ఈ టికెట్ల ధర ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు ధరలని ప్రభుత్వం నియంత్రించాలని ప్రయాణికులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.